బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వాడివేడి జరుగుతూ ఉన్నది. ఈ తరుణంలో బీజేపీ జనసేన కలిసి ప్రచారం చేయనున్నట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తుండడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టయింది, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సైతం షాక్ తగిలినట్టయింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో ఒకవేళ ఆయన ప్రచారం చేయాలంటే ముందుగా తెలంగాణ వాదులకు ఆయన సారీ చెప్పాలి, తెలంగాణ రాష్ట్రానికి సారీ చెప్పాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. అలాంటి తెలంగాణ ద్రోహి వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు పడతాయా, తెలంగాణ ప్రజానికం ఆయనకు ఓట్లు వేస్తుందా అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిశారు, ఆహ్వానించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయాలని వారిని కోరినట్టు తెలుస్తూ ఉన్నది. అందుకు పవన్ కళ్యాణ్ గారు సైతం ఓకే అని చెప్పేసి దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 7, 8 2 తేదీల్లో వివిధ కార్పొరేషన్ మున్సిపల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచార వ్యూహం అనేది సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పవన్ కళ్యాణ్ ద్రోహం చేశారు, తెలంగాణ వ్యతిరేకి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తే, తెలంగాణలో ఓట్లు అడిగితే తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతూ ఉన్నారు, విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. గతంలో జరిగిన రాజోలు సభలో తెలంగాణపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే అక్కడున్న కోస్తా ఆంధ్రాలకు సంబంధించిన కోనసీమ మొత్తం అక్కడున్న కొబ్బరి చెట్లు అయితే వాడిపోయాయి, దానికి తెలంగాణ వాదుల దృష్టి తగిలింది అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేదు. దృష్టి అన్న దాంట్లో పెద్ద తప్పేం లేదన్నట్లు సంజాయిషి చెప్పుకున్నారు, సమర్థించుకున్నారు తప్ప తెలంగాణ పట్ల వారికి ఉన్న ప్రేమ ఉన్నది, తెలంగాణ అంటే ఇష్టమని సర్దిపుచ్చుకున్నారు తప్ప ఆయన చేసిన మాటలను వెనక్కి తీసుకోలేదు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం మొత్తం ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగితే మరి తెలంగాణ ప్రజలకు అవే విషయాలు మర్చిపోరా, ఖచ్చితంగా గుర్తుంటాయి, ఆయనకు ఓట్లు వేసే ప్రసక్తే ఉండదని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఇక పవన్ కళ్యాణ్ గత్యంతరమే. పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీకి అవసరం వచ్చింది అంటే తెలంగాణలో బీజేపీ శూన్యంగా మారిపోతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేయూత కావాల్సి వచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మరి బీజేపీ అటు జనసేన కలిసి కొన్ని చోట్ల స్నేహపూర్వకమైన ఒప్పందాన్ని చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పీచ్లు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓట్లు అడిగినంత మాత్రాన ఓట్లు వేస్తారా అనేది ముఖ్యంగా కాంగ్రెస్ వాదుల అంటే వారి అభిప్రాయాలు. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్పంచుకోవాలి, జనసేన పార్టీని తీసుకురావాలి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్ష ఎప్పటి నుంచో ఆయనకున్నది. అయినప్పటికీ ఆయన మాత్రం కాస్త అంటనట్టు ఉంటున్నారు. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు వ్యవహారం ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. మరి రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా, లేదంటే ఇక్కడైనా జనసేన పార్టీని ఒంటరిగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జనసేన అధ్యక్షుడి తీరుపైన కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వాదులను తిట్టి, తెలంగాణ ప్రజలను తిట్టి ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారా? మీరు ఆంధ్ర పాలకులు, మీరు ఆంధ్ర సానుభూతి పరులు, మీరు సమైక్య ఆంధ్రను కోరుకున్నవారు కాబట్టి మీరు ఆంధ్రాలో పాలిటిక్స్ చేసుకోండి, తెలంగాణలో కాదు. తెలంగాణలో పాలిటిక్స్ చేయడానికి చాలామంది ఉన్నారు, మీ అవసరం తెలంగాణకు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవ్వబోతుంది అనేది వీరందరూ ఆలోచించుకున్నారా అన్న అనుమానాలు అయితే కొంతమంది విశ్లేషకులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆంధ్ర రాజకీయాలు చూసినప్పటికీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటే ఆ పార్టీని గద్దెదించడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో జతకట్టి అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించి
ఆ ప్రతిపక్ష పార్టీలతోటి గద్దెనెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కంప్లీట్గా ఈయన బీజేపీ స్ట్రాటజీని ఇక్కడ అప్లై చేస్తున్నారా? ఎందుకంటే బీజేపీ కూడా అంతే కదా, రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే స్థానికంగా ఏదో ఒక పార్టీతో జత కట్టి పొత్తు పెట్టుకొని తనను గద్దె మీద కూర్చోబెట్టి తాను పెత్తనం చేస్తూ ఉంటుంది. మరి అలాగే పవన్ కళ్యాణ్ ఏదైనా అలాంటి వ్యూహరచన రచిస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి. సౌత్ ఇండియా మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఆయన ప్రతి సందర్భం, ప్రతి అడుగులు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే ఆయన ప్రచారం ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు బీజేపీ సీట్లు సాధిస్తుంది అన్న ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తీరు పట్ల ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయినా కాంగ్రెస్ ఇతర నేతలైనా తీవ్రమైన అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు ఇక్కడికి వచ్చి పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆంధ్రలో పాలిటిక్స్ చూసుకోండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి వీరి మాటల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 7-8 తేదీలలో ఎలా ప్రచారం చేస్తారో అని.